ప్రస్తుతం ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు అంటే సంపద సృష్టిస్తాం అని చెప్పేసి అప్పుడు ఆనాడు వాగ్దానాలు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సంపద అయితే మేము కూడా ఆయనతో ఏకీభవిస్తాం అమ్మా. సంపద సృష్టించుకున్నారు. ఎవరికి? కూటమి గవర్నమెంట్ లో ఉన్న నాయకులకి, మినిస్టర్లకి, వాళ్ళ అబ్బాయి లోకేష్ కి, ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళు మాత్రం శుభ్రంగా సంపద సృష్టించుకున్నారమ్మా. మిగతా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకు కానీ, లేదంటే మిగతా వాళ్ళ అనుమాయులకి తగ్గితే మిగతా వాళ్ళు ఎక్కడ కూడా సంపద కాదు కదా, దాని యూసే లేదమ్మా. ఆంధ్ర రాష్ట్రం దోచుకో పంచుకో అనే విధంగా పరిపాలన సాగుతుంది తప్పితే ఎక్కడ కూడా ప్రజలకి ఇది అభివృద్ధి చేద్దాం, ఇది తీసుకొద్దాం, ప్రజలకి ఉద్యోగ భద్రత కల్పిద్దాము, లేదంటే నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ చేద్దాము, రైతులకి ఆదుకుందాం అనే కోసాలు ఎక్కడా కనబడతాయి. వీళ్ళు ఎంతసేపు అమరావతిని ఒక గ్రాఫిక్స్ ని తీసుకొచ్చేసి దాని పేరుతో దోచుకోవడం పంచుకోవడం, నీకింత నాకింత. అదే రామారెడ్డి గారు చెప్పారు చూసారా, 15,000 ఆ రకంగా వీళ్ళు పంచుకోవడం ఎక్కువైపోయిందమ్మా. అంటే మీరు మావిగన్కి సపోర్ట్ చేస్తున్నారా? డెఫినెట్ గా మావిగన్కి సపోర్ట్ చేయటం అంటే అమరావతి కూడా మావిగన్లోనే ఉందమ్మా జగన్ గారు చెప్పినట్టుగా. ఎందుకంటే గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఈ 3 కలుపుతా అన్నారు. అమరావతి ఎక్కడుందమ్మా? రాజధాని ప్రకటించారు, అది ఎక్కడుంది? మావింగ్లో ఉందిగా. అంటే మేము ఆల్మోస్ట్ అమరావతి కూడా సపోర్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు కోస్టల్ క్యారిడర్ ఎక్కడుందమ్మా? బందర్ కోస్టల్ క్యారిడర్గా ఉంది. వాణిజ్య రాజధాని గుంటూరు ఉంది. వస్త్ర వ్యాపారానికి కానీ, లేదంటే ఆర్థికంగా కానీ విజయవాడ డెవలప్మెంట్ అయ్యింది. దీనికి పెట్టుబడి అనేది చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మేము ఎక్కడా రాజధానికి వ్యతిరేకమని ఎవరూ చెప్పల్లా. మావిగన్ తీసుకొచ్చింది ఎందుకు? ఈ కోస్టల్ క్యారిడర్ అంటే డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా ఈ ఇన్వెస్ట్మెంటర్స్ వస్తారు, బయర్స్ వస్తారు. ఇక్కడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఒకటి డెవలప్మెంట్ అయ్యింది, బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి సౌకర్యంగా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు తీసుకున్నట్టుగా అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేయాలంటే ఇంకా 20 సంవత్సరాలు పట్టిద్ది. 20 సంవత్సరాలు అయినా సరే పెట్టుబడులు ఇవాళ మన రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయింది. పోనీ సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళు కూటమిలో ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి నిధులు ఏమైనా సమకూరుస్తాయంటే దానికి కూడా పేపర్స్ మీద అయితే మేము ఇన్ని తీసుకొచ్చామని చెబుతారు ఎక్కడా కూడా. కానీ వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి నిన్న సెంట్రల్ గవర్నమెంటే ప్రకటించింది 6,000 కోట్లు ఇచ్చారని చెప్పేసి, వాళ్ళమే 23 లక్షల కోట్లు తీసుకొచ్చామంటారు. ఈ మిగతా వ్యత్యాసం అనేది ఈ కూటమి నాయకులకే తెలియాలి ఏమైపోయింది అనేది.